తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ ఎన్నికల కోడ్ తర్వాత తెలంగాణలో 10 జిల్లా కేంద్రాల్లో మాదిగ జనసభలు నిర్వహించాలని నిశ్చయించినాం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా రేపు మొదటి పార్లమెంటు చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ మాదిగ జాతిని చైతన్యం చేయడం కోసం ఈ జనసభలని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఎందుకంటే కృష్ణ మాదిగ 3 దశాబ్దాల ఉద్యమం ఫలితాలు కూడా ఇంకా రాలేదు. అదేవిధంగా మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో మాదిగ జనాభా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయింది. అదేవిధంగా 7% మాకు సరిపోదు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు 12% రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ గత 10 సంవత్సరాల నుంచి మాదిగ చేసి ఆదివారంలో అనేక సంఘాలు 12% రిజర్వేషన్ కోసం పనిచేస్తూ ఉన్నాయి. అందుకోసమనే మా డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగినాక